పశ్చిమాసియా యుద్ధంతో దేశంలోని అనేక రంగాలు ప్రభావితమయ్యాయన్నారు ప్రధాని మోదీ. భారత్ను స్వయం సమృద్ధి చెందిన దేశంగా మార్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. భారత్ మావోయిస్టు రహిత దేశంగా మారాలంటే అందరి సహకారం అవసరమన్నారు బీజేపీ నేతలు. కేరళ, అసోంలో గెలిపే లక్ష్యంగా భారీగా ఉచిత హామీలు ప్రకటించింది కాషాయ పార్టీ. పశ్చిమాసియా యుద్ధంతో ప్రపంచ ఇంధన సరఫరాకు ఆటంకం ఏర్పడిందన్నారు ప్రధాని మోదీ. గతంలో కరోనా, ఇప్పుడు గల్ఫ్ సంక్షోభంతో భారత్పై తీవ్ర ప్రభావం చూపించిందని చెప్పారు. దీంతో సెమీ కండక్టర్, అరుదైన ఖనిజాలు, ఇంధన రంగం తీవ్రంగా ఎఫెక్ట్ అయిందని తెలిపారు. గుజరాత్లోని అహ్మదాబాద్ లో పర్యటించిన ప్రధాని సెమీ కండక్టర్ ప్లాంట్ ప్రారంభించారు. కీలక రంగాల్లో స్వయం సమృద్ధికి తమ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు మోదీ. कि भारत का सेमीकंडक्टर इकोसिस्टम किस पेड़ से, किस गति से, किस स्पीड के साथ डेवलप हो रहा है। हमारे भारत की अपनी कंपनी केन्स अब ग्लोबल सेमीकंडक्टर सप्लाई चेन का एक मजबूत हिस्सा बन गई है. భారత నాగరికతకు అధ్యయనం, ఆత్మ నిగ్రహం, ఆధ్యాత్మికత మూల స్తంభాలన్నారు ప్రధాని మోదీ. ప్రస్తుతం ప్రపంచ అనిశ్చితి యావత్ మానవాళికి ముప్పుగా మారిందని చెప్పారు. మహావీర్ జయంతి సందర్భంగా గాంధీనగర్లో ఏర్పాటు చేసిన భారత్ విరాసత్ మహోత్సవ్లో పాల్గొన్నారు మోదీ. కోబా తీర్థంలో సామ్రాట్ సంప్రతి మ్యూజియంను ప్రారంభించారు. జైన సాంప్రదాయ బోధనలు ప్రపంచానికి శాంతి సందేశం ఇస్తాయన్నారు. इस म्यूजियम को डिजाइन पे ऐसे किया गया है, इसमें हर कदम पर भव्य भारत की पहचान के दर्शन होते हैं. इसकी 7 दीर्घाएं, हर दीर्घा भारत की विविधता और सांस्कृतिक संपन्नता का उद्घोष करती है. और जो ज्ञान हम प्राप्त करें वो सम्यक हो, हमारा चरित्र सम्यक हो, क्योंकि ज्ञान जब सम्यक होता है तो वो समता और सेवा का आधार बनता है. వామపక్ష తీవ్రవాదంపై కేంద్రం పోరాటం కొనసాగుతోందన్నారు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు. దేశవ్యాప్తంగా మావోయిస్టు కార్యకలాపాలతో సామాన్య ప్రజలు ప్రాణాలు కోల్పోయారని చెప్పారు. వేలాది మంది భద్రతా సిబ్బంది మరణించారన్నారు. కాంగ్రెస్ సహా అన్ని పార్టీలు తీవ్రవాద భావజాలం ఉన్న గ్రూపులను సమర్థించొద్దన్నారు రిజిజు. जब लेफ्ट विंग एक्सट्रीमिज्म देश में वामपंथी उग्रवाद फैला, उसमें आम लोगों के जाने गए, हजारों हमारे सिक्योरिटी फोर्सेस के जाने गए और कांग्रेस के भी कई नेता, कई कार्यकर्ता मारे गए. और वही कांग्रेस के नेता राहुल जी, सोनिया जी, वो जो लेफ्ट एक्सट्रीमिज्म माओइस्ट फैलाने वाले जो नेता हैं उनसे मिले हुए हैं. तो सवाल सिर्फ हमको नहीं करना है, कांग्रेस के कार्यकर्ता अब कांग्रेस के नेता को सवाल करना चाहिए. కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఉచిత హామీలు గుప్పిస్తోంది బీజేపీ. అధికారంలోకి వస్తే పేద కుటుంబాలకు ఓరం, క్రిస్మస్లకి ఒక్కొక్కటి చొప్పున 2 LPG సిలిండర్లు ఉచితంగా అందిస్తామని ప్రకటించింది. నిరుపేద మహిళలు, వితంతువులు, వృద్ధులకు నెలకు 3000 పెన్షన్ అందిస్తామని తెలిపింది. శబరిమల, గురువాయూర్ లాంటి పుణ్యక్షేత్రాలను పరిరక్షణ సహా పలు హామీలు ప్రకటించింది బీజేపీ. అసోం అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోని విడుదల చేసింది బీజేపీ. ఉమ్మడి పౌర స్మృతితో పాటు మహిళలకు నెలకు 3000 సాయం చేస్తామని ప్రకటించింది. మొత్తం 31 హామీలతో మేనిఫెస్టోను అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ సహా పలువురు నేతలు విడుదల చేశారు.